దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 1 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ మనం చూస్తే రక్షణ పొందిన విశ్వాసి జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పొందిన తర్వాత ఆఖరి వరకు మనం దేవుల్లో ఏ విధంగా జీవించాలి అనే మాటలు మనం చూస్తున్నాం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విధంగా మనం ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో పడిపోకుండా జీవించాలంటే మొట్టమొదటిగా మనము ఏం చేయాలంటే మన మనసును ఆత్మీయంగా కాపాడుకోవాలి. చూడండి ఒక మాట. మొట్టమొదటిగా మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతరు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతరు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమైనది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడలేదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో ఒకటి గ్రహించాలా. జీవితంలో మనం రక్షణ పొందిన తర్వాత జీవితాంతం రక్షణ కాపాడుకోవాలంటే, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మొట్టమొదటిగా మన మనస్సు అనగా ఒకటి శరీరానుసారమైన మనస్సు ఉంటుంది, రెండవది ఆత్మానుసారమైన మనస్సు రెండు ఉంటాయి. అంటే మనం ఒక తీర్మానం చేసుకోవాలి. నా జీవితంలో నేను ఆత్మానుసారమైన మనసునే కలిగి ఉండాలి, శరీరానుసారమైన మనసు కలిగి ఉండకూడదు అని తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే శరీరానుసారమైన మనసు ఎప్పుడూ శరీరాన్ని గురించి ఆలోచన చేస్తారు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదిస్తామా అనేది ఆ శరీరానుసారమైన మనసు. శరీరానికి ఏమేమి కావాలో ఆ విధంగా శరీరానుసారమైన మనస్సు కోరుకుంటుంది. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఆత్మీయంగా ఏ విధంగా మనం బలంగా ఉంటాము, ఆత్మదేవుని స్వాధీనంలో మనం ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు అంటే మన ఆత్మను బలపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఏం చేస్తాము? దేవుని వాక్యం చదువుకోవడం ద్వారా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకోవడం ద్వారా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటాం. దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటాం. దేవుణ్ణి ఆరాధించడం ద్వారా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటాం. బల్లలో పాల్పొందడం ద్వారా ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటాం. పరిశుద్ధమైన జీవితము జీవించడం ద్వారా మనము ఆత్మానుసారంగా జీవిస్తాము. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో మనము ఏమని తీర్మానం చేసుకోవాలంటే ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి.
కాబట్టి శరీరం అనేది వ్యర్థమైపోయింది. మట్టిలో పుట్టిన శరీరము మట్టి పాలవుతుంది, అంతే ఆఖరి. కాబట్టి మనము మన జీవితంలో నేను ఆత్మానుసారంగా జీవించాలని తీర్మానము చేసుకోవాలి. తర్వాత మనము రెండవ తీర్మానం ఏం చేసుకోవాలంటే, మొట్టమొదటిగా నా జీవితంలో నేను ఆత్మానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకోవాలా. రెండవదిగా మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము లోకమును 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవను గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు. కాబట్టి నేను లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా రెండవది ఏముండాలి, మనలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు అంటే అర్థమేమంటే దేవుని మాట వినేవారుగా ఉండాలా, దేవునికి లోబడేవారుగా ఉండాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమన్నారు? వీరు లోబడనులని జనులు అన్నారు. లోబడను దేవునికి. అన్ని విషయాల్లో మనం లోబడితే అది దేవుని చిత్తం అన్నమాట. దేవుడు సంతోషపడాల. దేవుని చిత్తం అంటే మనం మాట్లాడే మాటల ద్వారా దేవుడు సంతోషపడాల, మన చూపుల ద్వారా దేవుడు సంతోషపడాలి, మన ఆలోచనల ద్వారా దేవుడు సంతోషపడాలి, మన యొక్క క్రియల ద్వారా దేవుడు సంతోషపడాలి. కాబట్టి ఆ విధంగా నిజంగా నేను దేవుడి కొరకు జీవించాలా, నేను పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి జీవించడానికి తీర్మానం చేసుకోవాలా. రెండవదిగా మనలో ఏముండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే మనస్సు మనకు ఉండాలి. ఆ విధంగా దేవుడు సంతోషపరిచే మనస్సు, దేవుడు మహిమపరిచే మనస్సు మనలో ఉండాలి. మూడవదిగా మనం చూస్తే మొదటి కొరింథీ 13వ అధ్యాయము మొట్టమొదటిగా మనం చూస్తే రోమీలకు రాసిన పత్రిక ఉంచండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. మొట్టమొదటిగా మన జీవితంలో ఏముండాలా? దేవుని ప్రేమ మన హృదయాల్లో దేవుడు కుమ్మరించినాడు. ఆ ప్రేమను కలిగి అదే ప్రేమతో మనము జీవించాలి. ప్రేమ లేని వాడు దేవుని ఎదురుగడు అంటారు. కాబట్టి నిజంగా నేను ఆఖరి వరకు ఈ రక్షణలో కొనసాగాలా, నేను పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలా అని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమతో మనము జీవించే నేర్చుకోవాలి. దేవుని ప్రేమ కలిగి మనము జీవించాలి. చూడండి, మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి కొరింథీ 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. నిజంగా మనం జీవితంలో, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ఉండాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏముండాలి చెప్పండి? హృదయంలో ఏముండాల? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాల, ప్రేమ ఉండాలి. ముఖ్యంగా ప్రేమ చూడండి,
ఈ వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటాడు. మన హృదయంలో ప్రేమ కలిగి జీవించాలి. నిజంగా మన హృదయంలో ప్రేమ ఉంటే నీ భార్య చిన్న చిన్న పొరపాటు చేసినా క్షమిస్తా, నీ భర్త చిన్న చిన్న పొరపాటు చేసినా క్షమిస్తా, నీ పొరుగు వారు చిన్న చిన్న పొరపాటు చేసినా క్షమిస్తా. క్షమించే గుణము ఉంటున్నాడు. క్షమించే గుణం అనేది ఎప్పుడు వస్తుంది? మన హృదయంలో ప్రేమ ఉంటే ఇతరులను క్షమిస్తాం. యేసు ప్రభువులో హృదయంలో ప్రేమ ఉంది. ఆయన ప్రేమ స్వరూప్. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి మనల్ని క్షమించినాడు, మనల్ని చేర్చుకున్నాడు. ఆయనలో ప్రేమ లేకపోతే మనల్ని క్షమించలేదు. ఆయనలో ప్రేమ ఉంది కాబట్టి ఈ భూలోకానికి దిగి వచ్చినాడు. మానవుడిగా జన్మించినాడు. ఎన్నో శ్రమలు అనుభవించినాడు, ఎన్నో. కాబట్టి ఆ విధంగా ఆయనలో ఏముంది? ప్రేమ ఉంది. యేసు ప్రభువును మొట్టమొదటి శిలువ శ్రమల్లో ఏం శ్రమ చెప్పండి? ఆయన ముఖం మీద ఉమ్మి వేసినారు. ముఖం మీద ఉమ్మి వేసినారు. ఆయన ఎంతమంది వేసినారు? ఒక ముక్కలో చదివినా నేను 300 మంది యేసు ప్రభువును శిలువ వేసినారు. ప్రేమ లేని వాడు దేవుని ఎరగాడు అంటారు. కాబట్టి మన జీవితంలో నిజంగా మనము అంతం వరకు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనము మన జీవితంలో దేవుని ప్రేమ మన హృదయంలో కలిగి ఉండాలి. ప్రేమలో 2 రకాలు. శారీరక ప్రేమ ఉంది, ఆత్మీయ ప్రేమ ఉంది, ఉద్రేకంతో కూడుకున్న ప్రేమ ఉంది. ఒక సంఘంలో యవనస్తుడు ఉన్నాడు, మంచి ఆత్మీయంగా ఉన్నాడు, చాలా ఆత్మీయంగా ఉన్నాడు. అదే సంఘంలో ఒక అమ్మాయి ఉంది, బాగా చదివింది, మంచి ఉద్యోగం చేస్తా ఉంది. ఒకసారి ఆ అమ్మాయితో కలిసి మాట్లాడినాడు యవనస్తుడు. అమ్మా, నేను ఫలానా ఉద్యోగం చేస్తా ఉన్నాను, మీరు కూడా ఉద్యోగస్తులు అనుకుంటాను. దేవుడు నాకు రాత్రి మాట్లాడినాడు, మీతో మాట్లాడాలని, మీతో వివాహం చేసుకోవాలని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు అని ఆమె చెప్పింది. అతను చెప్పినాడు ఆ అమ్మాయి, అమ్మా, నేనేమి ఉద్రేకంతో కాదు, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినాడు కాబట్టి నేను నీకు చెప్తా ఉన్నాను. కాబట్టి మీ తల్లిదండ్రులతో మాట్లాడు, నేను మా తల్లిదండ్రులతో మాట్లాడతాను, అందరూ ఒప్పుకుంటే మనం వివాహం చేసుకుందామని చెప్పినాడు. సరే అని తర్వాత ఆ అమ్మాయి ఏమైందంటే, సరే నేను చెప్పేది విని తర్వాత మీ నిర్ణయం తీసుకోండి అని చెప్పి ఏమైందంటే, నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నేను ఇంకా 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకనని డాక్టర్ చెప్పినాడు. మీ ఇష్టం. నాకు లివర్ ప్రాబ్లం ఉంది, 2 కిడ్నీలు చెడిపోయినాయి, డయాలసిస్ చేసుకుంటా ఉన్నా, ఒకవేళ నన్ను చేసుకుంటానంటే చేసుకో. ఆ విధంగా 2-3 ప్రాబ్లం చెప్తూనే ఆ యవనస్తుడు సరేలేండి సిస్టర్, మీతో మళ్ళా మాట్లాడతానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు. ఆ విధంగా లోకంలో ఎంతో మంది దేవుని చిత్తము, దేవుడు మాట్లాడినాడు, అది ఇదని ఎంతో మంది చెప్తా ఉంటారు. కానీ మన జీవితంలో వాటన్నిటినీ నమ్ముకోరు. శరీరానుసారమైన మనసుతో అవన్నీ చేస్తారు. కాబట్టి మన జీవితంలో ఏముండాలంటే ఆత్మీయ ప్రేమ మనలో ఉండాలి. నిజంగా మనలో ప్రేమ ఉంటే ఏముంటే చెప్పండి, ప్రేమ ఉంటే అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు. ఇటువంటి గుణలక్షణాలు ప్రేమ కలిగిన వాళ్ళలో
దేవుని ప్రేమ మనలో ఉంటే నిజంగా అంతం వరకు మనం నిలబడతాం, లేకపోతే మనము పడిపోతాం అన్నమాట. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మనము దేవుని ప్రేమ కలిగి జీవించే నేర్చుకోవాలి. తర్వాత ఇదే 1 కొరింథీ 3వ అధ్యాయము, 1 కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే పునాది మీద పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. తర్వాత 11వ వచనం, వేయబడినది తప్ప మరొక పునాది ఎవరు వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. కాబట్టి పునాది మీద మనం కట్టబడాలి. ఒక ఇల్లు కట్టేటప్పుడు మొట్టమొదట లోతుగా పునాది తీస్తారు, లోపల నుంచి రాతితో కట్టుకొని వస్తారు. ఒక రోడ్డు పాయింట్ కింద కొంచెం ఎత్తుగా పునాది కడతారు. తర్వాత ఇటుక పిల్లలతో కానీ, సిమెంట్ ఇటుకలు కానీ, కాలు ఇటుకలు కానీ దేనితోనన్నా ఇల్లు కడతారు, పిల్లర్లు వేసి ఇల్లు కడతారు. కట్టేవాళ్ళు దాని దేని మీద కట్టాలా? పునాది మీద కట్టాలి. పునాది మీద ఇల్లు కట్టకపోతే ఇల్లు నిలవదు. కాబట్టి మన జీవితంలో మనకు పునాది ఎవరు? యేసుక్రీస్తే మన పునాది. చూడండి, ఇక్కడ ఏముంది? ఈ పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తును పునాదిగా కలిగి మన జీవితాన్ని కట్టుకోవాలి. అనగా యేసు ప్రభువును ఆధారం చేసుకొని మన పునాది జీవితం అనే ఇల్లు కట్టుకోవాలి. ప్రతి విషయంలో యేసు ప్రభువును ఆధారం చేసుకోవాలి. యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. యేసు ప్రభువే మనకు ఆధారం. ఏ మనుషుడు కాదు, ఏ వ్యక్తి కాదు, ఏ శక్తి కాదు, ఎవరు కాదు, యేసు ప్రభువే. యేసు ప్రభువును ఆధారం కలిగి మన జీవితాన్ని మనము కట్టుకోవాలి. భక్తులందరూ కూడా యేసు ప్రభువును ఆధారంగా చేసుకొని జీవించారు. యేసు చూడండి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం. మొట్టమొదటిగా మన జీవితంలో ఏం చెప్పండి? యేసు ప్రభువును ఆధారం చేసుకొని మన జీవితాన్ని కట్టుకోవాలి. తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. దాని పునాది బండ మీద వేయబడిన కనుక. ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటారో, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారో వాళ్ళు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలేడును. వాన కురిసనంటే జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు కావచ్చు. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుకోవాలని మనం రాయబడింది. కాబట్టి మనము మన జీవితంలో వాక్యం అనే పునాది మీద కట్టబడాలా. వాక్యానుసారంగా జీవించేది మనం నేర్చుకోవాలా. వాక్యం తప్పించి మన జీవితాన్ని కట్టుకున్నామంటే ఆ ఇల్లు నిలబడదు, ఆ జీవితము నిలబడదు. కాబట్టి చూడండి ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక మాట చదువుతున్నాము. అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని ఏ విధంగా కట్టుకున్నాడో, ఏ విధంగా జీవించినాడో
ఏమంటున్నాడో మనం చూద్దాము. 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించుచున్నాను. మన జీవితము నిజంగా పడిపోకుండా ఉండాలంటే ఒక తీర్మానం చేసుకోవాలి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే తీర్మానం. సిలువలో వేలాడబడిన యేసు ప్రభు చనిపోయినాడు. అట్లనే మన పాత స్వభావం యేసు ప్రభు సిలువతో పాటు మనం కూడా సిలువ వేయబడినాం కాబట్టి, విశ్వాసం ఉంచినాం కాబట్టి సిలువ వేయబడినట్లే మన పాత జీవితము యేసు ప్రభు ఏ విధంగా చనిపోయినాడో మన పాత జీవితము, పాప జీవితము సిలువలో చనిపోయింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత సమాధి చేయబడినాడు. అట్లనే మన పాత స్వభావము, పాప జీవితము సమాధి చేయబడింది. యేసు ప్రభు 3వ దినమున లేచినాడు. అట్లనే నూతన జీవంతో లేపబడినాము. ఈ అనుభవంలో మనం జీవించాల. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే అనుభవంలో మనం ఉండాలి. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇంతకు ముందు నాలో సాతాను జీవిస్తా ఉండే, ఇప్పుడు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనే అనుభవంలోనికి మనము రావాలి. తర్వాత నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఒకటి సిలువ వేయబడిన అనుభవము, 2వది యేసు ప్రభు నాలో ఉన్నాడనే అనుభవము, 3వది విశ్వాసంతో జీవించే అనుభవం. ఈ 3 అనుభవాల్లో మనం ఉంటే, నిజంగా ఈ తీర్మానంలో మనం ఉంటే నిజంగా మనం పడిపోకుండా జాగ్రత్తగా మనం జీవిస్తాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, దేవుని వాక్యం చేత మనము కట్టబడాలా. ప్రతి కుటుంబం దేవుని వాక్యం చేత కట్టబడాలి. కాబట్టి బైబిల్లో హృదయాన్ని ఉంది. ఆమె ప్రార్థన చేసే స్థలానికి వెళ్ళింది. ఏం వినింది? వాక్యము వినింది. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచినాడు. వాక్యము చేత కట్టబడింది, విశ్వాసం ఉంచింది. ఆమె బాప్తిసం తీసుకుంది. తన ఇంటి వారందరూ కూడా విశ్వాసం నుంచి బాప్తిసం తీసుకొని దేవుని సేవకులను తమ ఇంటికి ఆహ్వానించారు. ఏది వాళ్ళలో ఏం పనిచేసింది? దేవుని వాక్యం పనిచేసింది. అట్లనే మన జీవితంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదువుకుంటే మనలో ఏమున్నది? చెప్పండి, దేవుని వాక్యం చేత కట్టబడాలా. ఆ విధంగా కట్టబడితే మన ఇల్లు ఎక్కడ కట్టినట్లు లెక్క? బండ మీద కట్టినట్లు లెక్క. అట్లా కాకుండా చూడండి, ఇక్కడ మనం చూస్తే, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టబడిన బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద పెట్టాను, అప్పుడు అది కూలబడిన దాని పాటు గొప్పది. ఎవరైతే వాక్యం విని వాక్యానుసారంగా జీవించుకోకుండా ఉంటారో వాళ్ళ ఇల్లు ఎక్కడ కట్టుకున్నట్లు? ఇసుక మీద, ఇసుకలో కట్టుకున్నట్టు. ఇసుకలో ఎండాకాలం బాగా చల్లగా ఉంటుంది, వర్షాకాలం మొదలవుతుంది, వరదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. వరదలు వచ్చిన ఆ ఇల్లు పట్టుకోబోయినట్లే వాక్యానుసారంగా జీవించుకోకుండా ఉంటే మనలో మన జీవితం ఏమైతుందంటే కష్టాలు వచ్చినప్పుడు నిలబడటం,
కలుస్తుందో ఎక్కడ కలుస్తుందో తెలియదు. కాబట్టి మన జీవితంలో వాక్యానుసారమైన జీవితము మనలో ఉండాలన్నమాట. ఆ విధంగా తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నేను నా జీవితంలో వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటాను అని మనము తీర్మానం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము మొదటి చదవము. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానికి అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. నమ్మకత్వం ఉండాలి మన జీవితంలో. ప్రతి చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మన దేవుడు నమ్మదగిన దేవుడు, యథార్థవంతుడు. మనం అన్ని విషయాల్లో ఇంట్లో నమ్మకంగా ఉండాలి, బయట కూడా నమ్మకంగా, ఆఫీసులో నమ్మకంగా ఉండాలి. తర్వాత మనము పనిచేసే చోట ఎక్కడన్నా పొలంలో కానీ నమ్మకంగా ఉండాలి. నమ్మకస్తుల్ని దేవుడు ఏర్పరచాడు, మన నమ్మకస్తుల్ని బలపరుస్తాడు. కాబట్టి మన జీవితంలో మనము నమ్మకంగా జీవించేది మనము నేర్చుకోవాలి. తర్వాత మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము మనం చూస్తే అక్కడ 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడకు శక్తి కలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మానవులమైన మనము ఎంతో బలహీనులం, తప్పిపోయేవారం, జారిపోయేవారం, శరీరం బలహీనమైంది. కాబట్టి మనము మన జీవితంలో మనకు బలం రావాలంటే ప్రార్థన చేయాలి. ప్రభు ద్వారానే బలం, ప్రభు ద్వారానే ఎల్లప్పుడూ మీరు శక్తి గలవారగినట్లు మనుష్య కుమారుడు యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు. రెండవ రాకడ సిద్ధంగా ఉంది, ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి మనము ప్రభు ఎదుట మనం ధైర్యంగా నిలబడడానికి, శక్తిగా నిలబడడానికి శక్తి మనకు కావాలంటే ఈ భూలోకంలో మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వాళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త. కాబట్టి మన జీవితంలో ప్రభువా నేను బలహీనను, నన్ను బలపరచు. ప్రభువా నా కుటుంబం బలహీనమైనది, నన్ను బలపరచు. కాబట్టి ఆ విధంగా మనము మన జీవితంలో బలము కొరకు, ఆత్మీయ శక్తి కొరకు, ఆత్మీయ బలము కొరకు మనం దేవుడికి ప్రార్థన చేయాలి. మన దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన. కాబట్టి మనము బలహీనులం. కాబట్టి మనం బలహీనులైన మన పిల్లలు బలహీనులు, మనం బలహీనులు. కాబట్టి కొంతసేపు ప్రార్థన చేస్తే అలసిపోతాం, కొంతసేపు దేవుని మందిరాన్ని నడిచొస్తే అలసిపోతాం. కాబట్టి దేవుని శక్తి మనకు కావాలంటే మనం నిజంగా మన జీవితంలో మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది మనల్ని బలపరుస్తుంది. చూడండి ఒక మాట, మీకా గ్రంథము 2:12. మీకా గ్రంథము మీకా 2:12-13.
మీకా గ్రంథము 7వ అధ్యాయము. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయకు నా దేవుని కొరకు నేను కనిపెట్టుదును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయపడవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారంలో కూర్చున్న యెహోవా నాకు వెలుగుగా ఉండను. కాబట్టి ప్రార్థన అనేది శత్రువు మీద విజయం ఇస్తుంది. శత్రువును జయించాలంటే ప్రార్థన ద్వారా మనం శత్రువును జయిస్తాం. ప్రార్థన ద్వారా శోధనలు జయిస్తాం. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ప్రార్థనను ఒక ఆయుధముగా చేసుకొని మనము జీవించాలా. ఆ విధంగా మనము జీవితం. తర్వాత మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయ్యను వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవునై ఉండెను కనుకనే కదా. ఇక్కడ కయ్యను హేబేలు జీవిస్తా ఉన్నారు. హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించినాడు. కయ్యను యొక్క అర్పణ అంగీకరించలేందుకు హేబేలు హృదయము పరిశుద్ధంగా ఉంది. కయ్యను హృదయము పాపముతో నిండిపోయింది. కాబట్టి మన జీవితంలో మనం అంతవరకు నిలబడాలంటే ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని తీర్మానం? నేను పరిశుద్ధంగా జీవించాలా. నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకోవాలి. చాలా మంది మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, దేవుని శుద్ధి అంతా చేస్తారు, బలలో పాల్గొంటారు, అంతా చేస్తారు, సువార్తకి వెళ్తారు, అంతా చేస్తారు, వారికి వస్తారు. కానీ ఇంటికి పోయిన తర్వాత టీవీ పెట్టుకొని సినిమాలు చూస్తారు. ఇది పరిశుద్ధత కాదు. సినిమాలు చూసేవాడు పరిశుద్ధులను అనుకోవడం, అల్లరితో కూడిన ఆటపాటల్లో పాల్పడతా ఉన్నారు. నటనను చూసి మురిసిపోతారు. కాబట్టి మన జీవితంలో మనం ఎవరైతే పరిశుద్ధతను కాపాడుకుంటారో వాళ్ళే తీర్మానం చేసుకో, వాళ్ళే అంతవరకు నిలబడతారు. లేకపోతే పరిశుద్ధతను కాపాడుకోకుండా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మధ్యలోనే పడిపోతారు, ఏదో విషయంలో పడిపోతారు. కాబట్టి మన జీవితంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం అంటే, నా జీవితంలో నేను పరిశుద్ధమైన జీవితం ద్వారా దేవుని మహిమపరచాలా. పరిశుద్ధంగా జీవించడం ద్వారా నేను దేవుని కొరకు జీవించాలా అనే తీర్మానము మనం చేసుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనము మన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించాలా. ఆ తీర్మానం మనం చేసుకోవాలి. తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనము చూస్తే ఒక ధనవంతుడైన యవనస్తుడు ఇక్కడ ఉంటున్నాడు. ధనవంతుడైన యవనస్తుడు. క్షమించండి, మార్కు సువార్త 9వ
ఇక్కడ మనం చూస్తే ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమడినాడు? బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను అని అడిగాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? దేవుని 10 ఆజ్ఞలు పాటించు అంటాడు. అప్పుడు ఆ యవనస్తుడు ఏమంటాడంటే, నేను చిన్నతనం నుండే ఆ యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నానంటే, ఒక పని చేయి, నీకు ఒకటి పొదవగా ఉంది. ఏమంటే, నీ ఆస్తినంతా బీదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అంటాడు. ఆ విధంగా వెంబడించమంటే ఆ యవనస్తుడు తన ఆస్తి గురించి ఆలోచన చేసి ఏం చేస్తాడు? యేసు ప్రభువును చూచి దుఃఖపడి వ్యసనంతో వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన మనస్సు ధనం మీద ఉంది, యేసు ప్రభు మీద ఉంది. రెండింటి మీద దిమనస్తత్వం మనలో ఉండకూడదు. దిమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనము ఏక మనస్సు ఉండాలి, ఒకే మనస్సు ఉండాలి. ధనం అనేది ఒక దేవత ఉన్నట్లుంటుంది కొంతమంది. కాబట్టి నీ మనసు ధనం మీద ఉందా లేక దేవుడి మీద ఉందా ఆలోచన చేయి. ధనం మీద ఉంటే ధనం పాడైపోతుంది, నీవు కూడా పాడైపోతాయి. బైబిల్లో అనేక మంది ధనవంతులు ఉన్నారు, కానీ వాళ్ళ మనస్సు అంతా దేవుడి మీద నిలిపినారు. యోబు గొప్ప ధనవంతుడు, ఆయన దేవుని మహిమాత్మనే జీవించినాడు. అబ్రహాం గొప్ప ధనవంతుడు, ఆయన దేవుని మహిమాత్మనే జీవించాడు. కాబట్టి మన జీవితంలో మనము గ్రహించి ఆ విధంగా ధనము ఒకవేళ ఉన్నా ధనం మీద మనసు పెట్టుకోకుండా దేవుని మీద మనసు పెట్టుకొని జీవించాలి. ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని మనం ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుణ్ణే ప్రేమించేది మనము నేర్చుకోవాలి. తర్వాత హెబ్రీ 12వ అధ్యాయంలో మనం చూస్తే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ సాగిపోవాలా. మనుషుల వైపు చూడకూడదు, పరిస్థితుల వైపు చూడకూడదు, యేసు వైపు చూడాలి. యేసు వైపు చూస్తే మనకు బలం. దాసుడు తన యజమాని చేతట్టు చూచినట్లు, దాసురాలు తన యజమానురాలు చేతట్టు చూచినట్లు మనం దేవుని వైపు చూసేది మనం నేర్చుకోవాలి. దేవుని వైపు చూస్తే మనం రక్షణ. సిలువలో కుడివైపు నుండే దొంగ యేసు వైపు చూస్తూ రక్షణ పొందినాడు. యేసు ప్రభు గాయాలు చూస్తూ రక్షణ పొందినాడు. యేసు ప్రభు కన్నీళ్లు చూస్తూ రక్షణ పొందినాడు. యేసు ప్రభు మాటలు విని రక్షణ పొందినాడు. అట్లా మనం కూడా మన జీవితంలో యేసు ప్రభు వైపు చూసేది మనం నేర్చుకోవాలి. ఆఖరిగా మనం చూస్తే రూతు అనే ఆమె ఉంది. రూతు ఎవరిని పట్టుకోంది? దేవుని పట్టుకోంది. మోయాబు దేశాన్ని వదిలిపెట్టింది, తన పుట్టినింటిని వదిలిపెట్టింది, తన దేవతను వదిలిపెట్టింది. యెహోవా బోయజ్ ఏమంటే, కుమారి, యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉన్నట్లు వచ్చితివి అంటాడు. యెహోవా రెక్కల కింద, యెహోవా కోడి తన పిల్లల్ని ఏ విధంగా రెక్కల కింద దాచుకుంటుందో ఆ విధంగా మన జీవితంలో మనము దేవుని రెక్కల కింద ఉండాలి. రూతు ఆ విధంగా దేవుని రెక్కల కిందకి వచ్చి మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేము వచ్చింది. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినంటాడు. దేవుని రెక్కల కిందకి వస్తే మనకు సంపూర్ణమైన బహుమానం. దేవుని
రెక్కల కింద ఉంటే మనకు సంపూర్ణమైన క్షేమం ఉంది. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మనము దేవుని రెక్కల కింద రావాలి. దేవుని దగ్గరకు రావాలి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నివసించోటనే నేను నివసిస్తాను, నిన్ను నన్ను మరణం తప్ప ఏది చేయదని అటువంటి తీర్మానంతో వచ్చి, కాబట్టి దేవుడు ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినాడు. విధవరాలను చేర్చుకున్నాడు. ఏ తోటలోనైతే ఆమె పరిగెత్తిందో అదే తోటకు ఆమె యజమానురాలైంది. ఏ తోటలోనైతే పెట్టుకొని అన్నం తినిందో అదే తోటలోనే అనేకులకు ఆహారం పెట్టే యజమానురాలైంది. ఏ బోయజ్ కింద ఆమె పరిగెత్తిందో ఆ బోయజ్ ఆమెకు భర్త అయినాడు. కాబట్టి మన జీవితంలో మనం రూతు వల్లే తీర్మానం చేసుకోవాలి. నా దేవుడే నాకు కావాలా, ఎంత నష్టపోయినా నా దేవుడే నాకు కావాలా, ఏది పోగొట్టుకున్నా నా దేవుడే నాకు కావాలని దేవుని దగ్గరికి మనం ఎదుర్కొంటూ రావాలి. దేవుని గట్టిగా పట్టుకోవాలా, దేవుని రెక్కల కిందే ఉండాలి. మనం ఈ చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయనని రాయబడి, అతని రెక్కలు ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి మన జీవితంలో ఆ విధంగా మనం ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. నేను నా జీవితంలో పరిస్థితులు ఎట్లొచ్చినా నేను దేవుని రెక్కల కిందే ఉంటాను. ఏది వ్యతిరేకమైనా నేను దేవుని రెక్కల కిందే ఉంటాను అని తీర్మానం చేసుకుని మనం జీవిస్తే ఆ విధంగా మనము క్షేమంగా పడిపోకుండా ఉంటాం. మన తీర్మానాన్ని బట్టి మన జీవితం మన జీవితము క్షేమంగా ఉంటుంది. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయగా దేవుడి వాక్యాలను దేవుడిగా ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా, మా తండ్రి ఒక మంచి తీర్మానం ద్వారా మా జీవితకాలం అంతా పడిపోకుండా ఉండడానికి మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరూ మంచి తీర్మానం చేసుకుని జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.